తెలుగు నేలపై బౌద్ధం ఎక్కడ పుట్టింది, ఎక్కడ వీటి జాడలు ఉన్నాయని ఎప్పుడైనా ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపజేసిందా? మట్టిని తవ్వడం కాదు, ఏకంగా కొండనే తొలిచి నిర్మించిన ఈ రాతి గృహలు, ఇక్కడ పవిత్రమైన స్తూపం ఉంది మరియు చైత్యాల వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అల్ల నరేష్ గారు నటించిన ప్రాణం సినిమాలోని నిండు నూరేళ్ల సాహసం అనే సాంగ్ అయితే ఉంటుంది. అది చాలా బాగా హిట్ అయింది కూడా. మీరు ఆ సాంగ్ని కూడా చూసుకోవచ్చు. ఆ లొకేషన్ అంతా ఇక్కడే అన్నమాట జరిగింది. అక్కడ ఉన్నాయి కదా, రాతితోనే చెక్కారన్నమాట మొత్తం గృహాలను. అయితే లోనకి వెళ్ళేసి అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఒకసారి అయితే మీరు చూడండి, అక్కడ మొత్తం చెక్కారు. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను వచ్చరికి ఏలూరు జిల్లాలోని కామారపు కోట మండలంలోని జీలకర్రగూడ గ్రామం, అలాగే పంచాయతీ వచ్చేసరికి గుండుపల్లి పంచాయతీ. ఇది వచ్చేసరికి ఏలూరుకి 40 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. మీకు పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అయితే చూపిస్తాను. ఇక్కడైతే బౌద్ధ ఆరామాలు ఫేమస్, అవన్నీ మీకు వచ్చేసరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ నేను వచ్చేసరికి ఎంట్రన్స్ పాయింట్లో ఉన్నానండి. చూడండి, ఎంట్రన్స్లోనే మనకి ఒక గృహ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇంకా పైకి వెళ్తే చాలా గృహలు ఉంటాయని అయితే చెప్తున్నారు. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 25 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. నియర్లీ ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 1 అవర్ అలా పడుతుందని చెప్పి అన్నారు. పైకి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే ఏకంగా కొండనే తొలిచి నిర్మించిన ఈ రాతి గృహాలను అయితే ఎక్కడ పడితే అక్కడ చూసుకోవచ్చు. చాలా ఉంటాయి. మీకైతే వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే నేను దీని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. హిస్టరీ ఏంటి అనేది మొత్తం మీకైతే చెప్తాను, వినండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అంటే మీకు ఏం గుర్తుకొస్తాయి? రాజమండ్రి రాజుల చరిత్ర, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారి చరిత్ర, వైజాగ్లోని అందాలు, అరకులోయలోని సొగసులు, మరెన్నో ప్రాంతాల్లో అయితే మనకి గుర్తుకు వస్తాయి. అంతేనా? మరి తెలుగు నేలపై బౌద్ధం ఎక్కడ పుట్టింది, ఎక్కడ వీటి జాడలు ఉన్నాయని ఎప్పుడైనా ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపజేసిందా? ఓకే, ఈ వీడియోలో ఆ చరిత్ర మొత్తం తెలుసుకుందాం. చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఆలోచించండి, లేదంటే కళ్ళు మూసుకొని చరిత్ర గురించి వినండి, లేదా ఈ వీడియో చూస్తూ చరిత్రను తెలుసుకోండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి వెళ్దాం. అప్పుడు నాగార్జునకొండ, అమరావతి ఎంతో ప్రసిద్ధి చెందాయి. అలాగే ఏలూరుకి అతి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతం కూడా ఉంది, అంతే పవిత్రంగా వెలిగింది. అదే బౌద్ధ భిక్షువులకు నిత్యం ధ్యానం చేసుకునే నివాసం, సన్యాస కేంద్రం. ఇదేనండి ఈ బౌద్ధ ఆరామాలు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అండ్ వీడియో చూస్తుంది ఏలూరుకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటుపల్లి బౌద్ధ ఆరామాల గురించి. మట్టిని తవ్వడం కాదు, ఏకంగా కొండనే తొలిచి నిర్మించిన ఈ రాతి గృహలు, ఇక్కడ పవిత్రమైన స్తూపం ఉంది మరియు చైత్యాల వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ఈ గుంటుపల్లి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పురాతన బౌద్ధ కేంద్రాలలో ఒకటి. ఇది శతవాహనులు మరియు తూర్పు చాణక్యుల కాలంలో ముఖ్య పాత్ర పోషించింది అని చరిత్రకారులు చెబుతారు. అలాగే ఇక్కడ ఈ నిర్మాణం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అంటే మౌర్యయుగం నాటివిగా అంచనా వేస్తున్నారు. అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధ మతం ఇక్కడ బలంగా ఉండేది. మనం గూగుల్లో కానీ లేదంటే ఇతర ఇన్ఫర్మేషన్స్ ద్వారా తెలుసుకుంటే ఈ ప్రాంతాన్ని కనుక్కున్నది 1882లో పురావస్తు శాస్త్రవేత్త శ్రీ రాబర్ట్ సెవెల్ ఈ ప్రాంతాన్ని కనుగొని ప్రపంచానికి తెలియజేశాడని ఇన్ఫర్మేషన్ అయితే ఆన్లైన్లో ఉంది. చరిత్ర గురించి అలాగే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి రాతినైతే చెక్కారు, ఇలా చెక్కుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. మీరైతే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది ఫ్యామిలీస్తో కూడా వస్తున్నారు. వాళ్ళైతే నేను ఫొటోస్ అయితే తీయలేదు, కానీ భోజనాలు అలాగే తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కోతులు అలాగే కొండ ముచ్చులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఆ క్రమంలో మీరు ఇబ్బంది పడవచ్చు. బెటర్ టు నాట్ బ్రింగ్ ఎనీ ఫుడ్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చుట్టూరు పచ్చని వాతావరణం అయితే ఉంది. ఎక్కడ చూసుకున్నా మనం చూసుకోవచ్చు. పక్షులతో బాగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. నేనైతే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే గాలి ఉండటం వల్ల
మైక్లోకి ఎక్కువ ఎయిర్ వెళ్ళేసి అయితే బాగా డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకని అయితే నేను తీయలేదు. నేను వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను, మీరు చూడొచ్చు. మెట్లు ఇలా పెట్టేశారన్నమాట, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే. చాలా బాగుంది. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడికి మీరు వస్తేనే ఆ ఫీల్ అయితే అర్థమవుద్ది. అలా ఎక్కేటప్పుడు మనకి అవి బాగా ఉపయోగపడతాయి. ఆ సైడ్న ఉన్న ఏదైతే ఐరన్తో చేశారో మనం ముందుకు వెళ్ళేసి అయితే ఈ ప్రాంతాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది, మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అలాగే కొన్ని మెయిన్ ఫిలిమ్స్ కూడా తీశారు. అందులో అల్లరి నరేష్ గారు నటించిన ఒక సినిమా కూడా ఉంది, ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీనరీగా చాలా నీట్గా ఉంది. ఇది కొంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చాను పైకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా రాతితోనే చెక్కారనమాట మొత్తం గృహాలను అయితే. లోనికి వెళ్ళేసి అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఒకసారి అయితే మీరు చూడండి, అక్కడ మొత్తం చెక్కారు, న్యాచురల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, లోనికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇవి వర్షానికి కొంత భాగం అయితే ఆగిపోయింది, లోనికి వెళ్ళి నేను చూసాను అనమాట. ఇక్కడ చూడండి న్యాచురల్గా ఎలాగా చెక్కారో, అంతా రాయితోనే చాలా నీట్గా చెక్కున్నారు ఆ టైంలో. అలాగే మనం ఇంకా వేరే ప్లేసులకు కూడా వెళ్ళేసి చూద్దండి. అలాగే ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఆ కాలంలో వాటర్ వాడుకోవడానికి దానికి కూడా అనుకూలంగా అయితే పెట్టారు. చాలా నీట్గా చెక్కున్నారండి ఆ టైంలోనే. అప్పుడే మళ్ళీ దాని తర్వాత దీన్ని ఎవరు మార్చడం కానీ చేయడం కానీ అయితే చేయలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అదంతా ఆర్టిఫిషియల్గా అయితే చేసింది కాదు, న్యాచురల్గా ఆ కాలంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే మన ముందుకైతే ఉంచారు. ఎలాంటి ప్రాంతాలని విజిట్ చేయటం, అలాగే ఎలాంటి ప్రాంతాల గురించి వీడియో చూడటం కానీ, ఎలాంటి ప్రాంతం గురించి తెలుసుకోవడం కానీ మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఇంకొక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాను, ఇక్కడైతే క్లియర్గా మీరు చూసుకోవచ్చు. అక్కడ ఉంది కదా అది వాటర్ అవి రావడానికి అనమాట, మీరు చూడొచ్చు. ఇలా వాటర్ అయితే బయటికి వెళ్తున్నాయి. ఇంకా వేరే రూమ్స్ కూడా అంటే జాయింట్ కూడా ఉంది, కొంత భాగం అయితే ఆగమైంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ నుంచి బయట వ్యూ చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కొండలే ఉన్నాయి చుట్టూరు కూడా. ఆ కొండ ప్రాంతాన్ని అయితే మీరు గమనించవచ్చు, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. సందర్శకులు వస్తున్నారు కానీ చాలా ప్రాంతం ఉండటం వల్ల వాళ్ళైతే మనకి కనిపించట్లేదు. ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది. నేనైతే వీడియో అయితే మీకు చూపించడానికి అలాగే మీకు చెప్పడానికైతే నేను వచ్చాను అనమాట. ఇంకా కొంత ముందుకైతే వచ్చాను. మీకు చెప్పాను కదా అల్లరి నరేష్ గారు నటించిన మూవీ ఏదైతే ఉందో అక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే ఆ పైన అయితే ఆ షూటింగ్ అయితే చూశారు. నేను ముందు చెప్తాను ఇంకా వీడియో చివరిలో ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను, అలాగే చెప్తాను దాని గురించి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అందులోకి దిగకుండా అయితే దాన్ని సేఫ్టీగా అలా పెట్టేశారు. ఎందుకంటే మనకి ఆ కాలంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి అందించడం కోసమే వాళ్ళు ఆ ప్లాన్ అయితే చేశారనమాట. అది ఎవరికి నష్టం కలగకుండా అలాగే అది మనకి న్యాచురల్గా అందించడానికి అయితే అలా పెట్టారు. అక్కడే స్నానాలు అయితే చేసేవాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు చూసిన వాళ్ళైతే మీరు ఆ ప్రాంతాన్ని అయితే గమనించవచ్చు. ఇంకా మనం వేరే కళ్ళే వెళ్ళైతే చూసుకుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి కట్టారు కదా, అవి వచ్చేసరికి ఇటుకలతో అలాగే ఇసుకతో అయితే నిర్మించారు. ఇవి నిర్మించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చెప్తున్న వాళ్ళ దాన్ని బట్టి వర్షాకాలంలో వర్షం పడుద్ది కదా, ఆ వర్షం పడేటప్పుడు వాళ్ళు చేసే ధ్యానానికి ఇబ్బంది అవుద్దనే ఉద్దేశం మీద ఇలా అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే కింద ఉండటం వల్ల ఇబ్బంది అవుద్ది కదా, అలా అయితే పెట్టేసుకున్నారు. ఇక్కడ ఎన్ని స్తూపాలు ఉన్నాయనేది కూడా మీకు చెప్తాను, వినండి. ఓకే, స్తూపాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఇక్కడ ఉన్న స్తూపాలు కొన్ని పాడైపోయినవి అలాగే కొన్ని శిథిలమైపోయినాయి. కాబట్టి వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మహాస్తూపం ఒకటి ఉంది, అలాగే చిన్న స్తూపాలు సుమారు 20 నుండి 30 వరకు ఉంటాయి, లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ స్తూపాలు మొత్తం శిథిలమైపోయాయి కాబట్టి ఇక్కడ లెక్కలు అనేది సరిగా వేయటం కొంచెం కష్టంగా ఉంది. కానీ
ఇక్కడ ఉన్న నివేదికల ప్రకారం అదనమాట. ఓకే, ఇక్కడ మనం మూవీ షూట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కొన్ని షార్ట్ ఫిలిమ్స్, అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చేసరికి అయితే సాంగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. మినీ షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఉంటాయి కదా, కొన్ని యూట్యూబ్లో వీడియో చేసేవాళ్ళు సాంగ్స్కి అయితే తీస్తూ ఉంటారు. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే మెయిన్ మూవీ అయితే ఒకటి చిన్న క్లిప్ అయితే ఒకటి ఉంది. మనం పైకేసి ఆ క్లిప్ అయితే చూద్దాం. అంటే ఆ క్లిప్లో మీకు అర్థం అవుద్ది. నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ కూడా ఒకటి వేస్తాను. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అల్లు నరేష్ గారు నటించిన ప్రాణం సినిమాలోని ఒక సాంగ్ అయితే ఉంది, మెయిన్ సాంగ్. అది చాలా బాగా హిట్ అయింది కూడా. అది వచ్చేసరికి నిండు నూరేళ్ల సావాసం అనే సాంగ్ అయితే ఉంటుంది. అది చాలా బాగా హిట్ అయింది కూడా. మీరు ఆ సాంగ్ కూడా చూసుకోవచ్చు. ఆ లొకేషన్ అంతా ఇక్కడే అన్నమాట జరిగింది. ఆ ప్రాణం సినిమాలోని ఆ సాంగ్లో వచ్చేసరికి అల్లు నరేష్ గారు మరియు సదా గారు అయితే నటించడం జరిగింది. దాన్ని డైరెక్ట్ చేసిన వారు మల్లి గారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సాంగ్. మీరైతే ఆన్లైన్లో చూడొచ్చు. లోనికి వెళ్ళే ముందు మీకైతే చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను. లోనికి వెళ్తాను, ఎలా ఉంది ఏంటనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. లోనకైతే ఎంటర్ అవుతున్నాను. ఇక్కడే అనమాట సాంగ్స్ అవన్నీ తీసింది. లోనికి వెళ్ళినట్లయితే చూడండి, మొత్తం ఇటుకలతోనే నిర్మించారనమాట. చాలా బాగుంది చూడటానికి. దగ్గర నుంచి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఆ కట్టడాలని చూస్తుంటే ఆ ఫీలింగు చాలా అద్భుతంగా ఉంది. మీరైతే గమనించవచ్చు. చుట్టూరు ఇటుకలతోనే కట్టారు. ఇప్పటి వరకు కూడా అవి పాడైపోలేదు. కొన్ని అయితే అలా ఉన్నాయి. ఆ కాలంలో వాడిన ఏవైతే ఉన్నాయో ఎంత చాలా బాగున్నాయి. మీరైతే గమనించవచ్చు. చాలా బాగుంది. స్తూపం చూస్తున్నారు కదా, ఇదైతే అంతగా పాడైపోలేదు. వ్యూ అయితే మటుకి చాలా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం, చుట్టూరా కొండలు, అలాగే మనం ఎక్కడ చూసుకున్నా పర్యావరణం, మంచి గాలి అయితే వస్తుంది. ఎయిర్ హార్ట్కి కానీ ఆ మొహానికి కానీ తగులుతుంటే చాలా అద్భుతమైన ఫీలింగ్ అనమాట. మాటల్లో వర్ణించలేను. మీరు ఇక్కడ ఉండి ఫీల్ అయితేనే అర్థమవుద్ది. అలాగే వ్యూ కూడా చూడండి. ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, అలా రాలేని వాడు కూడా వ్యూ అయితే చూడండి. మీకు కుదిరినప్పుడైతే రావచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ దీని గురించి తెలుసుకోండి. వ్యూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు ఒక బోర్డు అయితే చూస్తున్నారు కదా, ఇది ఉత్తర వైపున ఉన్న గృహాల సముదాయం వైపు అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటే నియర్లీ 1 అవర్ చేంజ్ అయితే పట్టుద్ది మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు నేనైతే ఉత్తరం వైపున ఉన్న గృహాల సముదాయం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ వెళ్ళే క్రమంలో ఏంటంటే మనకి వాటి యొక్క లొకేషన్ అవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. తిరగడానికి నియర్లీ 1 అవర్, అలాగే ఇంకా నీట్గా అంటే మొత్తం పరిశీలించాలంటే కనుక 2 గంటల సమయం అయితే పడుతుంది. ఇప్పుడు ఉత్తర వైపున ఉన్న గృహల సముదాయం దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి గృహాలు ఎలా ఉన్నాయో. పాత గృహలు అయితే మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ గృహలే. చాలా గృహలు అయితే ఉన్నాయి. ఇంకా అలాగే కొన్ని గృహలు అయితే పాడైపోయాయి. అలాగే వర్షం నీరు అవన్నీ చేరుకొని కొత్త భాగం అయితే ఆగిపోయింది. మీరు చూడొచ్చు. అలా అక్కడ పచ్చగా ఉంది కదా, అక్కడ పాచి అంతా పట్టేసి అలా ఆగిపోయింది అనమాట. మీరైతే గమనించవచ్చు. వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఆ మెట్లన్నీ ఎక్కైతే పైకి వచ్చాను ఈ వ్యూ చూపించడానికి. చూడండి గృహాలు ఎలా ఉన్నాయో. అలాగే కొంచెం పైకి కూడా ఎక్కుతండి. లోన పైన ఒక గృహ అయితే మనకి ఉంది. చూడండి ఇలా స్టెప్స్ లాగా ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళిపోవటం. చూడండి ఇలా అయితే ఉంది లోనికి వచ్చిన దానికి. ఈ గృహలో మీరు గమనించినట్లయితే మొత్తం రాయితో చెక్కారు. అలాగే పడుకోవడానికి అలాగా రాయితో కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని భాగాల్లో వాటర్ కూడా వస్తుంది. మీరు గమనించినట్లయితే ఇవన్నీ గృహలేనండి. ఇటు సైడ్ ఒక గృహ ఉంది, అది వెళ్ళి చూద్దాండి ఎలా ఉంటుందో లొకేషను. చూడండి అంతా చెక్కారు. కొంచెం ఇసుకలాగా కూడా ఉంది కొండ. చూడండి
ఇది కూడా గృహ అండి, చూడండి. కొంత వర్షభాగానికి కూడా కొంచెం పాడైపోతున్నట్లున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ రాళ్లతోనే చెక్కారు. కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ శ్వాస తీరుతున్నారండి. వాళ్ళకి సంబంధించిన తినుబండారాలు, ఆహార పదార్థాలు అవన్నీ తెచ్చుకొని హ్యాపీగా తింటూ ఈ క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు.